అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరు అన్న మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనకి రెగ్యులర్ గా జరుగుతున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మరి ఈరోజు ఆ, ఒక కొత్త తరహా ఆ, ట్రైనింగ్ కాన్సెప్ట్ తో మీ ముందుకు రావడం జరిగింది. అదే ఈ రోజు ట్రైనింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజెంటేషన్ ఆఫ్ ఎల్ఐసి ప్లాన్స్ పార్ట్ 1. యాక్చువల్ గా మనకున్న పాలసీలని మీకు 3 పార్ట్స్ లో మీకు చెప్పడం జరుగుతుంది. అందులో మొదటి పార్ట్ ఏంటంటే ఈ మొదటి పార్ట్ లో మీకు జీవన ఆనంద్ గురించి, అదేవిధంగా జీవన లాభ గురించి, ఆ అవసరాలు మనిషి జీవితంలో ఎల్ఐసి పాలసీల యొక్క ఆవశ్యకత ఏంటి, ఎలా అవసరం ఉంటాయి, ఏ సందర్భంలో అవసరం ఉంటాయి, మళ్ళీ మనం ఆ అవసరాలను ఏ విధంగా తీర్చుకోవచ్చు అనేది ఒక 5 నిమిషాలు మనం చర్చిద్దాం. ఇక్కడ మీరు ఈ పిక్చర్ గాని మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, మీకు చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఇక్కడ అనేక రకాల ట్రైన్స్ అనేది మీరు చూడటం జరుగుతుంది. అందులో ఈ ట్రైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆ ఖర్చులు. అంటే మన జీవితాల్లో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఖర్చు అనేది మనకి జీవితాల్లో రావడం జరుగుతుంది. అదే మొదటి ట్రైన్ రూపంలో అయ్యే ఉండే ఖర్చు ఏంటంటే పిల్లల యొక్క పెళ్లి ఖర్చులు, అదే విధంగా వాళ్ళ పిల్లల యొక్క చదువుల ఖర్చులు, అదే విధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ తదుపరి నెక్స్ట్ జీవితాన్ని గడపడానికి అయ్యే ఖర్చులు. అది కాకుండా ఇవి మనకు తెలిసిన ఖర్చులు. ఈ 3 కూడా మన జీవితాల్లో మనకు తెలిసిన ఖర్చులు. ఎప్పుడు ఏ సందర్భంలో వస్తాయో మనకు తెలుసు. ఇవి కాకుండా కొన్ని సడన్ గా మన జీవితాల్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం జరుగుతుంది అనమాట. ఆ ఈవెంట్స్ జరిగినప్పుడు వాటికి డబ్బు అనేది మనం సంసిద్ధం చేసుకోవాలి. లేని పక్షంలో మనం ఆర్థికంగా ఇబ్బంది పడటం జరుగుతుంది అనమాట. ఆ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా తీసుకునేదే బీమా. అలాంటివి మన జీవితంలో మరి ఏ ఏ వాటికి మనం పొదుపు చేసుకోవాలంటే, దురదృష్టం అనేది మన జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. అది ఎలా అయినా రావచ్చు, సహజంగా రావచ్చు, యాక్సిడెంటల్ రావచ్చు, మరి ఆరోగ్యపరంగా రావచ్చు. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైద్యం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో వైద్య ఖర్చులు అనేది విపరీతంగా పెరిగినాయి. ఇవన్నీ మనకు తెలుసు. మరి హాస్పిటల్కి వెళ్ళామంటే మరి మన యొక్క నిలువు దోపిడీ చేయాల్సిందే. మన దగ్గర ఉన్న మొత్తాన్ని సమర్పించుకోవాల్సిందే. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళా కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితిలో మనం ప్రస్తుతం ఉన్నాము. మరి వీటన్నిటిని కూడా ఒక పరిష్కారం రూపంలో మనకు ముందుకు వెళ్ళాలంటే దానికి సరైన సమాధానం జీవిత బీమా, లేదంటే ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య బీమా. సో మనం జీవిత బీమా పరిశ్రమలో మనం ఉన్నాం కాబట్టి వీటన్నిటికి కూడా మనము ఎల్ఐసి పాలసీ తీసుకోవడం వల్ల ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టొచ్చు. అదే మన కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సింది ఇదే: జీవితంలో అనేక ఖర్చులు ఉంటాయి, కొన్ని ఖర్చులు అనుకోకుండా వస్తాయి. వీటన్నిటికీ సమాధానం ఏంటంటే జీవిత బీమా. కాబట్టి జీవిత బీమా తీసుకోండి, అలాంటి పరిస్థితుల నుంచి బయటపడండి అనేది మనం కస్టమర్లకు మనం చెప్పాలి. నెక్స్ట్ చూడండి, మరి జీవిత బీమా అనేది అనుకోకుండా జరిగే కొన్ని పరిస్థితుల నుంచి మనం ఆర్థికంగా మనం బయటపడేయటమే కాదు, మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే ముందుగానే మన జీవితంలో కొన్ని లక్ష్యాలను కూడా మనం సాధించవచ్చు. ఆ లక్ష్యాలు ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఆ ఇల్లు కట్టుకోవాలంటే అది ఒక 10 లక్షలు 20 లక్షలు అవుతుంది. లాంగ్ టర్మ్ అన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి వాటి కోసం మరి ఒక కొత్తగా పెళ్ళైన కుర్రవాడు ఆ మొదటి జీతం వచ్చినప్పుడు మొదట్లోనే ఆ పని ప్రారంభించినట్లయితే మరి అతను ఒక 10 15 సంవత్సరాలు పొదుపు చేసి ఎల్ఐసి పాలసీ తీసుకుంటే అప్పుడు వచ్చే డబ్బులతోటి మరి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అదే విధంగా మరి ఆ పిల్లలకి మంచి విద్యనివ్వచ్చు. విద్యనివ్వాలి అంటే పిల్లలు చదువుకునేటప్పుడే అయ్యో మా పిల్లవాడికి 10th క్లాస్ కి ఇంటర్మీడియట్ డబ్బు. ఇదే విధంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ అయిన వాళ్ళకి ముందుగానే చెప్పాలి. మీ పిల్లలు రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఆ డబ్బులు కావాలి అంటే చదువుల కోసం మీరు ముందుగానే పొదుపు చేసుకోండి. అప్పటికప్పుడు లక్షల లక్షలు ఫీజు కట్టాలంటే మీకు అవి అందుబాటులో ఉండవు. ఎర్లీగా పొదుపు చేసుకోవడం వల్ల మీ దీర్ఘకాలిక లక్ష్యాలను ఆ మీరు అందుకోవచ్చు. అదేవిధంగా కారు కొనటం, విదేశీ ప్రయాణం, ఇవన్నీ కూడా నెరవేరాలంటే ఒక వ్యక్తి కానీ ఎవరైనా సరే మరి జీవిత ప్రారంభ దశలోనే వాళ్ళు ప్రణాళికబద్ధంగా ఉంటే ఆ లక్ష్యాలన్నింటినీ వాళ్ళు చేరుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఒక 40 సంవత్సరాలు దాటక ముందు ఒక మనిషి సాధించాల్సింది ఏంటంటే, అతని జీవితానికి 40 years లోపే ఇన్సూరెన్స్ అనేది 40 సంవత్సరాల లోపే తగినంత చేసుకుంటే అతని లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. 40 సంవత్సరాల లోపు తగినంత ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఆ పిల్లలకి సో మనం ఇప్పుడు ఒక్కొక్క పాలసీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు జీవనానంద పాలసీ. ఈ జీవనానంద పాలసీ అనేది ఇప్పుడు టేబుల్ నంబర్ మారింది. ఒకప్పుడు ఇది 915గా ఉండేది. ఆ తదుపరి 815గా టేబుల్ నంబర్ మారింది. ఇప్పుడు దీని సీరియల్ నంబరు 715.
జీవనానంద్, ఈ జీవనానంద్ పాలసీ అనేది ఈ టేబుల్ నంబర్ 715, మరి ఇది 18 సంవత్సరాల వాళ్ళ దగ్గర నుంచి 50 సంవత్సరాల వరకు ఇస్తాము. ఇది మినిమం పాలసీ. అంటే అక్టోబర్ కు ముందు 1 లక్ష రూపాయలుగా ఉండేది, ప్రస్తుతం అయితే దీన్ని మినిమం పాలసీ 2 లక్షల పాలసీ. ఇది మినిమం టర్మ్ 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు మనం కట్టొచ్చు అనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్స్. అంటే ఇది మనం తెలుసుకోవాలి. ఇది కస్టమర్కి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జీవనానంద్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే, ఆహా ఇతని వయసు 50 కాబట్టి జీవనానంద్ పాలసీ ఇస్తారా లేదా వెరిఫై చేసుకోవాలి. ఇంకొకటి, కస్టమర్ వయసు బట్టి మనమే డిసైడ్ చేసుకోవాలి. కొంచెం కస్టమర్. సో జీవనానంద్ పాలసీ, ఈ జీవనానంద్ పాలసీ అనేది ఎవరికి ఇస్తారు? సో మీరు ఎల్ఐసిలో మనం చెప్పుకున్నది ఏంటంటే జీవనానంద పాలసీ గురించి చెప్పుకోబోతున్నాము. ఈ జీవనానంద పాలసీ అనేది ఎవరికి ఇస్తారు? ఈ జీవనానంద పాలసీకి మనకి ఏ ఏ కస్టమర్లను మనం కాంటాక్ట్ చేయాలి, ఈ పాలసీ చేయాలి అంటే, ఎవరైతే కొంచెం ఆర్థికంగా స్థిరంగా ఉన్నారంటే ఆర్థికంగా కొంచెం ఆ ఆ బాగా ఉన్నారో వాళ్ళని అడగాలి. అంటే ఎంప్లాయీస్ ని, అదే విధంగా మంచి వ్యాపారస్తుల్ని, అదే విధంగా ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్నా సరే ఆదాయం బాగున్న వాళ్ళు, 4 డబ్బులు ఉన్న వాళ్ళు, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు, కొద్ది కాస్త కూస్త చదువుకొని ఉన్న వాళ్ళకి ఈ జీవనానంద పాలసీ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఈ జీవనానంద పాలసీ అనేది 2 పాలసీల కలయిక అన్నమాట. ఇది ఎండోమెంట్ ప్లస్ హోల్ లైఫ్. ఎండోమెంట్ అంటే అర్థం ఏంటంటే, ఎండోమెంట్ పాలసీకి మధ్యలో డెత్ అయిన డబ్బులు ఇస్తారు. అదే విధంగా మెచ్యూరిటీ అప్పుడు కూడా డబ్బులు ఇస్తారు. అంటే దీనికి డెత్ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది. ఇది ఎండోమెంట్ పాలసీ టైప్. అదే విధంగా ఓల్ లైఫ్ పాలసీ కూడా, ఓల్ లైఫ్ పాలసీ అంటే అర్థం ఏంటంటే డెత్ ఉంటుంది, మెచ్యూరిటీ అనేది బ్రతికున్న చనిపోతేనే, అంటే మెచ్యూరిటీ అనేది కస్టమర్ ఎప్పుడు చనిపోతే అప్పుడు డబ్బులు ఇస్తారు. అంటే ఈ జీవనానంద పాలసీ అనేది ఎండోమెంట్ ప్లస్ ఓల్ లైఫ్ పాలసీల సమ్మిళితం అనమాట. కాబట్టి ఈ జీవనానంద పాలసీ మనం అమ్మాలి అంటే కస్టమర్ కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి కొంచెం ఆర్థికంగా స్థిరత్వం ఉన్న వాళ్ళు అయితే బాగుంటుంది. ఎవరెవరికి అమ్మొచ్చు అనేది మీకు చెప్పాను. ఎంప్లాయీస్ కి ఇవ్వచ్చు ఈ పాలసీ, వ్యాపారస్తులకి ఇవ్వచ్చు, అదే విధంగా అగ్రికల్చర్ ల్యాండ్ లార్డ్స్ కి ఇవ్వచ్చు. వాళ్ళు కాస్త కూస్త చదువుకొని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ పాలసీలో ప్రీమియం కట్టడం అయిపోయిన తర్వాత, అంటే మెచ్యూరిటీ తీసుకున్న తర్వాత దగ్గర నుంచి కూడా లైఫ్ లాంగ్ కవరేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ చూడండి, 30 సంవత్సరాల వ్యక్తికి మరి ఈ జీవన్ ఆనంద పాలసీ అనేది ఇవ్వడం జరిగింది 10 లక్షలకి. టర్మ్ 21 పెట్టారు. 30 సంవత్సరాల వ్యక్తి టర్మ్ 21 పెట్టారు. మొత్తం అప్పుడు 51 సంవత్సరాలకి మెచ్యూరిటీ అవుతుంది. కస్టమర్ 51 సంవత్సరాలకి మెచ్యూరిటీని తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ 30 నుంచి 51 సంవత్సరంలో ఏదైనా రిస్క్ అయితే కస్టమర్ కి ఈ 10 లక్షలు పాటుగా ఇంకొక 25% అదనంగా అతనికి డెత్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 10 లక్షల పాలసీకి 12.5 లక్ష ఇవ్వడం జరుగుతుంది. ఆ రిస్క్ అయిన నాటికి జీవనానంద పాలసీ, ఈ జీవనానంద పాలసీలో పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా కస్టమర్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండడం జరుగుతుంది. ఎల్ఐసిలో ఏ పాలసీకి కూడా పాలసీ మెచ్యూర్డ్ అయిన తర్వాత మరలా మీరు ఎంత పాలసీకి అయితే కొన్నారో అంతే పాలసీ మెచ్యూరిటీ అనేది ఉండదు. ఒక జీవనానంద పాలసీలోనే ఉంటుంది. ఇక్కడ ఇదే కస్టమర్ చూడండి, 51 సంవత్సరాలకి మెచ్యూరిటీ డబ్బులు తీసుకున్నాడు. మరి 51 నుంచి 100 ఏళ్ళ వరకు మరలా 10 లక్షల కవరేజ్ ఉంది. ఈ 70వ సంవత్సరంలో కస్టమర్ మన దగ్గరికి వచ్చి, నాకు లైఫ్ లాంగ్ కవరేజ్ వద్దండి, నేను క్యాన్సిలేషన్ చేసుకుంటాను అన్నా కూడా సరే, మనం అతనికి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 51 సంవత్సరం నుంచి 100 సంవత్సరాల వరకు కూడా పాలసీని సరెండర్ చేసుకుంటే అతనికి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ 51 సంవత్సరం నుంచి 100 సంవత్సరాల లోపు కస్టమర్ కి ఏదైనా రిస్క్ అయింది అనుకోండి, మరలా 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా 30 నుంచి 51 సంవత్సరంలో కస్టమర్ కి ఏదైనా రిస్క్ అయింది అనుకోండి, 30 నుంచి 51 సంవత్సరంలో కస్టమర్ కి ఏదైనా రిస్క్ అయితే అప్పుడు ఏమి ఇస్తారంటే, ఒకవేళ ఆ కస్టమర్ పాలసీ చేసిన 5 ఏళ్ళకి చనిపోయాడు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారంటే, ఇది 10 లక్షల పాలసీ కాబట్టి దానికి 25% అదనం, అంటే 12.5 లక్ష ప్లస్ ఈ 5 సంవత్సరాలు బోనస్ ఇస్తారు. ఈ 5 సంవత్సరాలకు సుమారుగా మనం బోనస్ ఎంత వేసుకోవచ్చు అంటే, లక్షకు 5,000, లక్షకు 5,000, 10 లక్షలకి 50,000. అంటే 5 సంవత్సరాలకి ఎంత అవుతున్నప్పుడు 50,000, 2.5 లక్ష. అంటే అది ఒక 12.5 లక్ష, ఇది ఒక 2.5 లక్ష, మొత్తం 15 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ కస్టమర్ ఎంత కట్టింటాడు చూడండి, అతను 2.5 లక్షలే, అతను 2.5 లక్షలు మాత్రమే కట్టడం జరుగుతుంది అనమాట.
ఇది జీవనానంద పాలసీ యొక్క ప్రాముఖ్యత. మీకు మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఏదైనా కస్టమర్ మీకు నేను జీవంటే 5 సంవత్సరాలు అతను కట్టేది 5 5 25 అంటే 5 6 30 2,80,000 కట్టుంటాడు, అతనికి వచ్చేది 15 లక్షలు వస్తుంది. సో ఇది మీరు ఎప్పుడైనా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు జీవనానంద పాలసీ ఉందండి, నేను 5 సంవత్సరాలు పే చేశాను తర్వాత పే చేయలేకపోయానని చెప్పారనుకోండి, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ పాలసీని క్యాన్సిల్ చేయమని చెప్పకూడదు. జీవనానంద పాలసీని పాత జీవనానంద పాలసీ కానీ కొత్త జీవనానంద పాలసీలు కానీ వాటిని మీకు ఆర్థికంగా మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే దాని పాలసీని క్యాన్సిలేషన్ అనేది చెయ్యకూడదు. ఎందుకు అంటే ఒకవేళ ఇదే వ్యక్తి ఉన్నాడు 10 లక్షల పాలసీ 5 ఏళ్లే కట్టాడు, 5 ఏళ్లు కట్టి తర్వాత ఆపేశాడు. పాలసీ మెచ్యూరిటీ అప్పుడు ఏం చేస్తామంటే 5 ఏళ్లు ఎంతవరకు అయితే కట్టాడో ఆ కట్టిన అమౌంట్ ప్లస్ సమ్మేష్యూడ్ మీద మనం ఏం చేస్తామంటే పేడప్ వాల్యూ లెక్కించి ఆ మెచ్యూరిటీ రోజున పేడప్ వాల్యూ ఇస్తాం. ఒకవేళ ఈ 10 లక్షలకి ఒక 2 లక్షలే వచ్చింది అనుకోండి పేడప్ వాల్యూ, ఆ 2 లక్షలే ఇస్తాం. ఆ మెచ్యూరిటీ దగ్గర నుంచి మరలా 2 లక్షలు అనేది మీకు లైఫ్ లాంగ్ కవరేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. జీవనానందంలో ఫుల్ ప్రీమియం పే చేయకపోయినా సరే పేడప్ సమ్మేష్యూడ్ అనేది మళ్ళీ లైఫ్ లాంగ్ కవరేజ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు మధ్యలో క్యాన్సిల్ చేస్తే మీకు వచ్చే 2 లక్షలే తీసుకుంటారు, లైఫ్ లాంగ్ కవరేజ్ 2 లక్షలు అనేది ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జీవనానంద పాలసీ క్యాన్వాస్ చేసినప్పుడు దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం క్యాన్సిలేషన్ అనేది చెయ్యకూడదు. అర్థమైందా? సో జీవనానంద పాలసీ అనేది ఎవరికి ఇస్తారు అంటే కొంచెం ఆర్థికంగా కొంచెం ఎంప్లాయ్ కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళందరికీ జీవనానంద పాలసీ ఉంది. నాకు ఏ పాలసీ లేదండి, మొన్నే జాబ్ అయింది, మొన్నే పెళ్ళయింది, నేను 40 ఏళ్ళు లోపు ఉన్నాను అనుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ మీరు క్యాన్వాస్ చేయడం జీవనానందం చేయాలి. ఎందుకంటే ఇప్పుడంతా యూత్ అంతా ఎలా ఉన్నారంటే మాకు టర్మ్ ప్లాన్స్ కావాలి అని నానిడి అనే యొక్క ధోరణి ఎక్కువైపోయింది. సో ఈ జీవనానంద పాలసీ అనేది ఎండోమెంట్ హోల్ లైఫ్ పాలసీల కలయికే కాకుండా ఈ టర్మ్ ప్లాన్ కాన్సెప్ట్ ను కూడా మీకు చాలా చక్కగా పరిష్కరిస్తుంది. ఎందుకంటే ఎర్లీ ఏజ్ లో ఒక 20 సంవత్సరాల వ్యక్తికి ఈ జీవనానంద పాలసీ ఇచ్చినప్పుడు ఒక 21 ఇయర్స్ టర్మ్ పెడితే 41 ఇయర్స్ కి మెచ్యూర్ అవుతుంది. 41 ఇయర్స్ కి మెచ్యూరిటీ తీసుకుంటాడు. ఈ 41 ఇయర్స్ నుంచి టిల్ ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే 100 ఏళ్ళ వరకు కూడా ఈ పాలసీ అనేది లైఫ్ లాంగ్ కవరేజ్ ఉంటుంది. అంటే అది టర్మ్ ప్లాన్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే జీవనానంద పాలసీ ఇచ్చేసి మ్యాక్సిమం టర్మ్ అని పెట్టండి, మినిమం టర్మ్ అని పెట్టండి. మనం ఏం చెప్పాలి అంటే బాబు ఇది ఎండోమెంట్ బెనిఫిట్ లాగా ఉంటుంది, నువ్వు నీ వయసు 25 సంవత్సరాలు ఒక 21 సంవత్సరం టర్మ్ పెట్టుకుంటే 46 సంవత్సరాలు నీ పాలసీ మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత నుంచి 46 నుంచి నీకు 100 ఏళ్ల వరకు లైఫ్ లాంగ్ కవరేజ్ ఉంటుంది. అది నీకు ప్రీమియం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, నీకు టర్మ్ ప్లాన్ లాగా ఉపయోగపడుతుంది. మీరు బయట టర్మ్ ప్లాన్ నువ్వు కొన్నా సరే అవి 80 ఏళ్ల వరకే ఉంటాయి, లేదా మ్యాక్సిమం టర్మ్ 40 ఏళ్ల వరకే ఉంటాయి. కానీ మా దగ్గర ఉన్న జీవనానంద పాలసీ నీకు 100 ఏళ్ల వరకు ఉంటుంది. కాబట్టి జీవనానంద పాలసీ అనేది ఒక టర్మ్ ప్లాన్లు కూడా మీకు రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే ఇందులో హోల్ లైఫ్ ఉంది, ఎండోమెంట్ ఉంది, ప్లస్ హోల్ లైఫ్ ఉంది, ప్లస్ మీకు టర్మ్ ప్లాన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అదే విధంగా ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన కుర్రాళ్ళు నాకు ట్యాక్స్ పడుతుంది అన్న వాళ్ళందరికీ కూడా ఈ జీవనానంద పాలసీ ఇవ్వడం వల్ల వాళ్ళు కట్టే ప్రీమియంకి మరి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అదే విధంగా వాళ్ళు మెచ్యూరిటీ అంటే మీరు పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసినా అదే విధంగా బ్యాంక్ లో డిపాజిట్ చేసినా 5 ఏళ్ళు అట్లా చేసినప్పుడు మీకు మెచ్యూరిటీ డబ్బుల మీద మీకు టీడీఎస్ కట్ అవుతుంది. కానీ జీవనానందంలో ఏదైనా పాలసీ మెచ్యూరిటీ అయితే మెచ్యూరిటీ మీద మీకు ఎలాంటి ట్యాక్స్ డిడక్ట్ చేయరు, మొత్తం అమౌంట్ ఇచ్చేస్తారనమాట. సో ఈ జీవనానంద పాలసీలో అనేక బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ జీవనానంద పాలసీని వినూత్నంగా ఇన్నోవేటివ్ గా ఎలా వెళ్ళాలి, కాన్సెప్ట్ సెల్లింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే బేసిక్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ జీవనానంద పాలసీని ఒక ఇన్నోవేటివ్ గా ఒక కాన్సెప్ట్ సెల్లింగ్ ఎట్లా డిఫరెంట్ గా సేల్ చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ సెల్లింగ్ అనే క్లాస్ లో మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్, ఇది జీవనానంద పాలసీ ఒక 10 lakhs పాలసీ తీసుకున్నాడు. కస్టమర్ ఏజ్ 26 years 21 years టర్మ్ పెట్టాడు. మరి 26 + 21 47 కి 21 lakhs మెచ్యూర్డ్ వచ్చింది. ఈ 47 నుంచి మరి లైఫ్ లాంగ్ అంటే 100 years వరకు 10 lakhs కవరేజ్ ఉంది. ఇది జీవనానంద పాలసీ. సో జీవనానంద పాలసీ అనేది ఇది మనం మన జీవితంలో ఆ బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. మన తదనంతరం కూడా ఆ వచ్చే బెనిఫిట్స్ మన యొక్క నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడతాయి. అదనమాట. మీరు యాడ్ చూసినట్లయితే టీవీలో దీనికి డిఫరెంట్ యాడ్ వస్తుంది. ఒక ఫ్రిడ్జ్ లో 2 ఐస్ క్రీమ్లు పెడతారు. మరి ఆ తల్లిదండ్రులు ఒక ఐస్ క్రీమ్ తింటారు, ఇంకొక ఐస్ క్రీమ్ అది బ్యాకప్ గా ఉంటుంది, అది వాళ్ళు పిల్లలు తింటారు అనమాట. అంటే ఇందులో 2 బెనిఫిట్స్.
సో, కొత్తగా మ్యారేజ్ అయిన జీవనానంద పాలసీ తీసుకుంటే ఆ మెచ్యూరిటీ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అది వాళ్ళు మన లైఫ్ లాంగ్ కవరేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా అయినప్పుడు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇది 2 జనరేషన్ కలిపి మరి కవర్ చేసే పాలసీ అన్నమాట. సో ఇది మన కస్టమర్‌కి చెప్పాలి ఈ విధంగా. ఇది నెక్స్ట్ ఏంటంటే జీవనానంద పాలసీకి ఆల్టర్‌నేటివ్ జీవన్ లాభ్. ఈ జీవన్ లాభ్ జీవనానంద పాలసీలో మరి మినిమం సమ్ అష్యూర్డ్ 2,00,000 ఉంటుంది. మరి మినిమం టర్మ్ 15-35 ఉంటుంది. కానీ అక్కడ కట్టే ప్రీమియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కట్టే ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరైతే కస్టమర్ మీకు మేము ప్రీమియం ఎక్కువ కట్టమండి. మే మేము కట్టే డబ్బులు మాకు వచ్చే డబ్బులు బ్యాలెన్స్ చేసుకుంటే మాకు రేట్ ఆఫ్ వడ్డీ ఎక్కువగా ఉండాలి. అదే విధంగా మేము లాంగ్ టర్మ్ కట్టలేము. ఎల్ఐసి పాలసీ అంటేనే మీరేంటి 20 ఏళ్ళు అంటారు, 30 ఏళ్ళు అంటారు, 15 ఏళ్ళు అంటారు, అన్ని ఏళ్ళు మేము కట్టలేము. మాకు తక్కువ టర్మ్ కట్టాలి, ఎక్కువ లాభాలు రావాలి. అలాంటి పాలసీ మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతారు. సో మనం వెంటనే అలాంటి పాలసీ మా దగ్గర ఉందండి. మీలాంటి వాళ్ళ కోసం మా దగ్గర డిజైన్ చేయబడిన పాలసీ ఏంటంటే జీవన్ లాభ్ పాలసీ. ఈ జీవన్ లాభ్ పాలసీని 8 సంవత్సరాల వాళ్ళ దగ్గర నుంచి 55 రివైజ్డ్ 55 సంవత్సరాల వరకు ఇస్తారు. ఇందులో 3 టర్మ్స్ ఉంటాయి. 16 సంవత్సరాల టర్మ్ పెట్టాలి. 16 సంవత్సరాల టర్మ్ పెడితే 10 ఏళ్లే కడతారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, 21 సంవత్సరాల టర్మ్ పెట్టాలి. 21 సంవత్సరాల టర్మ్ పెడితే 15 ఏళ్లే కట్టాలి. అంటే 16 సంవత్సరాల టర్మ్ పెట్టి 10 ఏళ్లు కట్టారంటే మిగిలిన 6 ఏళ్లు ఎల్ఐసినే మీ తరపున ఎల్ఐసినే పే చేస్తుందని అర్థం. అదే విధంగా ఇక్కడ 21 సంవత్సరాల టర్మ్ పెట్టి 15 ఏళ్లు కడుతున్నారంటే అర్థం ఏంటంటే మిగిలిన 6 సంవత్సరాలు ఎల్ఐసిని పే చేస్తున్న అర్థం. మూడోది 25 సంవత్సరాల టర్ము 25 సంవత్సరాల టర్ము 25 సంవత్సరాల టర్మ్ పెడితే మరి 16 ఏళ్ళు పే చేస్తారు. మిగిలిన 9 సంవత్సరాలు ఎల్ఐసిని పే చేస్తున్న అర్థం అనమాట. ఓకేనా? సో సీతారాం, సీతారాం లైన్ లో ఉన్నావా? సీతారాం, సీతారాం, సార్ చెప్పండి సార్. ఎవరన్నా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కొంచెం లైన్ లో మైక్ స్పీకర్ ఆన్ చేసి వాళ్ళ పేరు చెప్పమ్మా, నాకు స్క్రీన్ కనపడదు. ఆ? చెప్పాలి. సరే సార్, వాళ్ళ ఓకే సార్, ఓకే స్పీకర్ సార్. అన్మ్యూట్ చేసుకోమని చెప్పు. నేను ఈ స్క్రీన్ షేరింగ్ లో ఉన్నాను కదా, ఇక్కడ వాళ్ళ పేర్లు నాకు కనిపించవు. ఓకే సార్, ఓకే సార్. ఇదమ్మా, ఓకే ఓకేనా, చెప్పాము, పర్లేదు చెప్పు. ఇది ఈ విధంగా జీవనానంద పాలసీని మనము వినూత్నంగా డిఫరెంట్ గా కస్టమర్ కి అమ్మొచ్చు అనమాట. సో మన జీవనానంద పాలసీ యొక్క కస్టమర్లు ఎవరు? అగ్రికల్చర్ ఫార్మర్స్, లేబర్స్. అదే విధంగా ఎక్కువ సంవత్సరాలు మేము పని చేయలేమంటారు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నారు, బాబు నేను 25 ఏళ్ళు టర్మ్ పెడుతున్నాం, 30 ఏళ్ళు టర్మ్ పెడుతున్నాం, అంతవరకు నా జాబ్ ఉంటుందో ఊడుతుందో నాకు తెలియదు, షార్ట్ టర్మ్ ఉంటే చెప్పమంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటంటే జీవన్ లాభ్ పాలసీ. అదే విధంగా మన పల్లెటూరులో మనం వెళ్ళినట్టయితే, బాబు నేను సంవత్సరానికి ఒక 10,000 కడతాను, మరి నాకు లాభాలు ఎక్కువ రావాలి, వడ్డీ ఎక్కువ రావాలి, మరి నేను వడ్డీకి డబ్బులు తిప్పుతూ ఉంటాను, చీట్లు వేస్తూ ఉంటాను, మరి వీటితో పోలిస్తే నాకు మీ దగ్గర అలాగా ఏమైనా వచ్చే లాభాలు ఉన్నాయంటే అవి ఉంది అని చెప్పొచ్చు. జీవన్ దానికి ఆల్టర్నేటివ్ పర్యాయ పదం ఏంటంటే జీవన్ లాభ్. ఇందులో మీరు గమనించినట్లయితే, మీరు జీవనానంద కానీ జీవన్ లాభ్ కానీ మీరు గమనించినట్లయితే, జీవనానంద పాలసీలో కస్టమర్ ఒక 2 lakhs పాలసీ తీసుకుంటే ఆ టర్మ్ అయ్యేటప్పటికి వాళ్ళు కట్టేది 2 lakhs దాడుతుంది. వేరాజ్ జీవన్ లాభ్ పాలసీలో ఇది 21 సంవత్సరం టర్మ్ పెట్టేశారు అనుకోండి, 21 సంవత్సరం టర్మ్ పెడితే 15 ఏళ్ళు కడతారు, మిగిలిన 6 ఏళ్ళు ఎల్ఐసి కడుతుంది మీ బదులు. కానీ ఇక్కడ ఈ 15 సంవత్సరాల్లో కస్టమర్ కట్టే డబ్బులు అనేవి ఈ 2 లక్షల పాలసీ తీసుకుంటే 2 లక్షలకు మించదు, 1,90,000 80,000 ఉంటుంది. అది చాలా ఇక్కడ టర్నింగ్ పాయింట్ అన్నమాట కస్టమర్ కి. సో కట్టే ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ కూడా ఆన్ పార్ విత్ జీవనానందంతో వస్తుంది. ఆ మెచ్యూరిటీ కూడా ఆన్ పార్ విత్ జీవనానందంతో వస్తుంది అనమాట. కానీ ఈ పాలసీ మరి చాలా డిఫరెంట్ గా అమ్మొచ్చు. సో వాళ్ళ పెట్టుబడికి సురక్షితంగా ఉంటుంది, వాళ్ళ పెట్టుబడికి మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. మరి వాళ్ళ పెట్టుబడి అనేది లాంగ్ టర్మ్ పే చేయాల్సిన అవసరం లేదు, మరి షార్ట్ టర్మ్ పే చేస్తే సరిపోతుంది. మరి వాళ్ళ పెట్టుబడికి మిగిలిన పాలసీలతో కంపేర్ చేస్తే వచ్చే బోనస్లే వస్తాయి. సో అన్నిటికీ డిఫరెంట్ గా చాలా ఆ ఆ, అందరికి సూట్ అయ్యే విధంగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. సో ఏ కస్టమర్ కైనా మనం అమ్మదగిన పాలసీ ఏంటంటే ఈ జీవన్ ఆనంద్ జీవన్ లా పాలసీ. మీరు ఇక్కడ గమనించండి, స్క్రీన్ మీద ఏముందో చూడండి. రోజుకు 100 రూపాయలు పొదుపు చేయండి. ఇదే కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే, మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు 100 రూపాయలు చొప్పున ఎన్ని సంవత్సరాలు పొదుపు చేయాలి? 16 సంవత్సరాల చొప్పున పొదుపు చేయాలి. అట్లా మరి రోజుకు 100 రూపాయలు చొప్పున 16 సంవత్సరాలు పొదుపు చేస్తే మిగిలిన 9 సంవత్సరాలు ఈ 100 రూపాయలు అనేది ఎల్ఐసిని మీ తరపున పే చేస్తుంది. అప్పుడు పాలసీ మరి 25 సంవత్సరంలో మనకి 21 లక్షలు రావడం అనేది జరుగుతుంది. అంటే నువ్వు రోజుకు 100 రూపాయలు చొప్పున నువ్వు
16 సంవత్సరాలు అనేది నువ్వు పే చేస్తే 16 సంవత్సరాలు అనేది నువ్వు పే చేస్తే నీకు 21 లక్షలు మెచ్యూరిటీ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఈ విధంగా మనం కస్టమర్కి చెప్పగలగాలి. ఇదే కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే. సో భవిష్యత్తులో మీరు ప్లాన్స్ ని విన్న తర్వాత ఇలాంటి కాన్సెప్ట్ సెల్లింగ్ మరి సపరేట్ క్లాస్ పెడతాను, అది చూద్దాం తర్వాత. ఇది కూడా అంతే. అక్కడ రోజుకు 100 రూపాయలు, ఇక్కడ రోజుకు 75 రూపాయలు, 125 రూపాయలు, 250 రూపాయలు, 375 రూపాయలు, 500 రూపాయలు, 745 రూపాయలు. సో రోజుకు 75 రూపాయల లెక్క నువ్వు పొదుపు చేస్తే నీకు 15 లక్షలు మెచ్యూరిటీ వస్తుంది. నీకు ఇన్సూరెన్స్ అనేది 5,75,000 నుంచి మొదలవుతుంది. అదేవిధంగా రోజుకి 120 రూపాయలు పొదుపు చేస్తే నీకు మెచ్యూరిటీ అనేది 25 లక్షలు వస్తుంది. అంటే ఇక్కడ టోటల్ టర్మ్ 25, మీరు కట్టేది 16, 9 సంవత్సరాలు విశ్రాంతి, మీకు విశ్రాంతి, కానీ మీ తరపున ఎల్ఐసి ఆ ప్రీమియమ్స్ పే చేస్తుంది. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. టోటల్ టర్మ్ 25, మీరు కట్టేది 16, మిగిలిన 9 సంవత్సరాలు ఎల్ఐసి పే చేస్తుంది. మెచ్యూరిటీ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. నేను స్క్రోల్ అవుతుంది కదా, ఈ విధంగా ఉంటుంది. మీకు రిస్క్ కవరేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది జీవన్ లా పాలసీ. సో జీవన్ లా పాలసీ, మనకి జీవన్ లా పాలసీ మీరు చేసేటప్పుడు మన కస్టమర్లు ఎవరై ఉంటారు? ఎవరైతే షార్ట్ పీరియడ్ కట్టాలనుకుంటారో వాళ్ళు మన కస్టమర్లు, ఎవరైతే వడ్డీ లెక్కలు వేస్తారో వాళ్ళు మన కస్టమర్లు, ఎవరైతే ప్రీమియం అనేది నేను ప్రీమియం అనేది వెరిఫై చేసుకొని నేను కొన్న పాలసీ కంటే నేను కట్టే ప్రీమియం ఎక్కువగా ఉంటుందని అంటారో వాళ్ళకి జీవనానంద పాలసీ, ఆ జీవన్ లా పాలసీ అనేది ఆల్టర్నేటివ్ అవుతుంది. మరి అగ్రికల్చర్ ఫార్మర్స్, లేబర్స్, కూలీసు, చిన్న వృత్తులు చేసుకున్న వాళ్ళు, పండ్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, చిన్న వాళ్ళు అందరికి కూడా ఆల్టర్నేటివ్ ఏంటంటే జీవన్ లా పాలసీ. ఒకప్పుడు న్యూ ఎండోమెంట్ పాలసీ ఉండేది. అది 1 లాక్ పాలసీ ఉండటం వల్ల అందరికి ఇచ్చేవాళ్ళని. కాకపోతే ఇప్పుడు న్యూ ఎండోమెంట్ పాలసీ కూడా 2 లక్షలతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని వదిలేసి దాని ప్లేస్ లో ఇప్పుడు జీవన్ లా పాలసీ అమ్మటం జరుగుతుంది అనమాట. ఇది జీవన్ లా పాలసీని మనం ఈ విధంగా అమ్మొచ్చు. ఇందులో 3 టర్మ్స్. ఇందులో మీరు గమనించాల్సిందంటే 25 సంవత్సరాల టర్మ్ ఎవరికి పెట్టొచ్చు అంటే 40 లోపు వాళ్ళందరికీ 25 సంవత్సరాల టర్మ్ పెట్టండి. 40 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ. 40 నుంచి 50 లోపు వాళ్ళందరికీ కూడా 21 సంవత్సరం టర్మ్ పెట్టండి. 50 దాటిన వాళ్ళందరికి కూడా 16/10 పెట్టండి. 50 దాటిన వాళ్ళందరికి కూడా 16 సంవత్సరాలు టర్మ్ పెడితే 10 ఏళ్ళు కడతారు. ఇది వయసుని బట్టి కూడా మనం ఏ టర్మ్ ఇవ్వచ్చు అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా న్యూ జీవన్ లక్ష్య పాలసీ. ఈ జీవన్ లక్ష్య పాలసీ కూడా జీవనానంద్ పాలసీ లాగానే 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఇస్తారు. మినిమం టర్మ్ 13 నుంచి 25 ఉంటుంది. మరి ఈ ప్లాన్ ఎవరికి ఇవ్వచ్చు? ఈ ప్లాన్ ఎవరికి ఇవ్వచ్చు అంటే మీరు గమనించండి, మనం పిల్లల్ని చదివిస్తాం, పెళ్లిళ్ళు చేస్తాం, వాళ్ళ లైఫ్ లో సెటిల్ చేస్తాం, ఆ తల్లిదండ్రులకు మన బాధ్యత. మరి మనం ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మనం లేనప్పుడు ఆ బాధ్యతని ఎవరు నెరవేరుస్తారు? మనం లేనప్పుడు ఆ బాధ్యతని ఎవరు నెరవేరుస్తారు? సో కస్టమర్ ఆప్షన్స్ లో అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ లేనప్పుడు ఆ బాధ్యతని ఎవరు నెరవేరుస్తారంటే ఆ బాధ్యతను నెరవేర్చేది ఒక ఎల్ఐసి పాలసీ. అది కూడా జీవన్ లక్ష్య పాలసీనే. సో ఈ జీవన్ లక్ష్య పాలసీ అనేది ఆ కస్టమర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం గమనిద్దాం. ఇది గమనించండి. మీరు గమనించినట్లయితే ఈ జీవన్ లక్ష్య పాలసీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 10 లక్షల పాలసీ ఇచ్చారు. మరి టర్మ్ అనేది 26 సంవత్సరాల వ్యక్తి ఒక 10 lakhs పాలసీ జీవన్ లక్ష్య తీసుకున్నారు. దీని టేబుల్ నంబర్ 733. మరి టర్మ్ అనేది ఎంత పెట్టారో చూడండి. టర్మ్ అనేది 21 సంవత్సరాల టర్మ్ పెట్టారు. ఈ జీవన్ లక్ష్య పాలసీలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 21 సంవత్సరాలు ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. 21 సంవత్సరంలో నుంచి చివరి 3 సంవత్సరాలు ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. అంటే 21లో 21 మైనస్ 3 అంటే 18 సంవత్సరాలే ప్రీమియం అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ జీవన్ లక్ష్య పాలసీలో మనము 21 సంవత్సరాల టర్మ్ పెడితే 18 ఏళ్ళు ప్రీమియం పే చేస్తాము. ఒకవేళ 20 ఏళ్ళు టర్మ్ పెడితే మీరు 17 ఏళ్లే ప్రీమియం పే చేస్తారు. ఒకవేళ మీరు 15 సంవత్సరాలే టర్మ్ పెట్టారనుకోండి, 15 మైనస్ 3 12 సంవత్సరాలే టర్మ్ పెడతారనమాట. 12 సంవత్సరాలు మీరు పే చేస్తారు. సో జీవన్ లక్ష్య పాలసీలో ఇక్కడ మెచ్యూరిటీ వరకు కస్టమర్ జీవించుంటే ఇబ్బంది ఏం లేదు. మెచ్యూరిటీ వరకు కస్టమర్ జీవించుంటే ఇబ్బంది ఏం లేదు. చక్కగా ఈ 10 లక్షల పాలసీకి 21 సంవత్సరం టర్మ్ అయిపోయిన తర్వాత 21 lakhs తీసుకుంటాడు. చక్కగా ఎండోమెంట్ లాగా, జీవనానంద్ లాగానో లేదా జీవన్ లాభ లాగానో పాలసీ మెచ్యూరిటీ తీసుకుంటాడు. అంతే. ఇంకా బాండ్ కూడా ఎల్ఐసిలో సబ్మిట్ చేస్తాడు. ఇంకా ఎల్ఐసికి కస్టమర్ కి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ ఈ జీవన్ లక్ష్య పాలసీ అనేది ఏ విషయంలో కస్టమర్ కి బెనిఫిట్ గా ఉంటుందంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగినప్పుడు, ఒకవేళ ఈ 21 సంవత్సరంలో కస్టమర్ కి ఏదైనా రిస్క్ జరిగితే వెంటనే కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఇది పిల్లవాళ్ళ యొక్క చదువుల కోసము, వాళ్ళ యొక్క మ్యారేజ్ల కోసం తీసుకున్నారు కాబట్టి
కస్టమర్ కి రిస్క్ జరిగింది కాబట్టి అతను పిల్లలు ఆ ప్రీమియమ్స్ పే చేయలేరు కాబట్టి ఏం చేస్తుందంటే నెక్స్ట్ కిస్తీలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇస్తుంది కస్టమర్ కి. ఒకవేళ 28వ సంవత్సరం ఈ కస్టమర్ కి 26వ సంవత్సరము, ఒకవేళ 30వ సంవత్సరంలో చనిపోయాడు, ఆ 30వ సంవత్సరం నుంచి 44 వరకు కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్ని మాఫీ చేస్తాం. ప్రీమియమ్స్ అన్ని మాఫీ చేసేస్తాము. ఓకేనా? ప్రీమియమ్స్ అన్ని మాఫీ చేస్తాము. ప్రీమియమ్స్ మాఫీ చేసి మళ్ళీ మెచ్యూరిటీ 21 లక్షలు ఇస్తాము. ప్రీమియమ్స్ అన్ని మాఫీ చేస్తాము. మరలా మెచ్యూరిటీలో అతను వాళ్ళ పిల్లల మ్యారేజ్లకి కదా పాలసీ తీసుకుంది, కాబట్టి ఆ మ్యారేజ్ నెరవేరే విధంగా 21 లక్షలు అనేది ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రీమియంలు మాఫీ చేయటము, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి, వాళ్ళ పిల్లల యొక్క చదువులకి, మరి ఏ కారణంతో అయితే పాలసీ తీసుకున్నారో దాన్ని నెరవేర్చడమే కాకుండా, మరి ఇంట్లో పెద్ద ఆయన చనిపోయాడు కాబట్టి మరి ఫ్యామిలీ గడవాలి కదా, వాళ్ళ ఫ్యామిలీ బాగోగులు ఖర్చులు కావాలి కదా, ఆ ఖర్చుల కోసం ఏం చేస్తుందంటే చనిపోయే దగ్గర నుండి మీరు తీసుకున్న పాలసీలో 10 లక్షల్లో 10% అంటే ₹1,00,000, అంటే చనిపోయిన దగ్గర నుంచి ₹1,00,000 ప్రతి సంవత్సరము కస్టమర్ మెచ్యూరిటీ వరకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది చాలా గ్రేట్. చూడండి, సో ప్రీమియంలు మాఫీ చేయటమే, ఇంకా అతను కట్టలేడు కదా, అతను చనిపోయాడు కాబట్టి ఆ ప్రీమియంలు మాఫీ చేయటమే కాకుండా మరి మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెచ్యూరిటీ అమౌంటే కాదు, ప్రతి సంవత్సరం ఫ్యామిలీ యొక్క ఎక్స్పెన్సెస్ కోసము, ఫ్యామిలీ బాగోగుల కోసం ఆయన ఉన్నప్పుడు ఇంట్లో ఏ విధంగా ఆ పిల్లలు వాళ్ళు చదువులు, వాళ్ళ యొక్క మరి పండగలు వచ్చినప్పుడు వాళ్ళ పుస్తకాలకు కానీ వాళ్ళ షికార్లకు కానీ ఎలాంటి ఖర్చులతో పిల్లలు హ్యాపీగా ఉన్నారో అలాంటి వాటిని కవర్ చేయడానికి కోసం ప్రతి సంవత్సరం కూడా ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రీమియం మాఫీ ఒకటి, మెచ్యూరిటీ ఇవ్వటం ఒకటి, అదే విధంగా ప్రతి సంవత్సరం అనేది 1 లాక్ ఇవ్వడం అనేది, ఇవన్నీ జరుగుతుంది. వీటితో పాటుగా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది. అదేంటంటే మనం టర్మ్ రైడర్ బెనిఫిట్ పెట్టడం వల్ల ఈ టర్మ్ రైడర్ కస్టమర్ చనిపోయాడు, మరి అతనికి కార్యక్రమాలు చేయాలి, కర్మకాండలు చేయాలి, మరి కస్టమర్ వాళ్ళ యొక్క పిల్లలు, మరి భార్య, చిన్న పిల్లలు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఈ టర్మ్ రైడర్ పెట్టడం వల్ల మరి ఏంటంటే రిస్క్ అయిన వెంటనే 10 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఆ టర్మ్ రైడర్ అంటే సపరేట్ పెట్టాలి, మనం పాలసీలో ఉండదు, సపరేట్ పెట్టాలి. ఆ పెట్టడం వల్ల ఒక 10 lakhs అనేది రావడం జరుగుతుంది. ఆ 10 lakhs కూడా ఫ్యామిలీకి చాలా ఉపయోగపడతాయి. లేదు కస్టమర్ యొక్క రిస్క్ అనేది యాక్సిడెంటల్ గా జరిగింది, అప్పుడు ఏం చేస్తారంటే 20 lakhs ఇస్తారు. అప్పుడు ఏంటంటే 20 lakhs ఇస్తారు. ఒకవేళ కస్టమర్ కి యాక్సిడెంట్ అయింది, అతనికి పర్మనెంట్ డిజబిలిటీ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కూడా భవిష్యత్తులో కట్టాల్సిన కిస్తీలన్నీ మాఫీ చేస్తారు. భవిష్యత్తులో కట్టాల్సిన కిస్తీలన్నీ మాఫీ చేసేసి మళ్ళా మెచ్యూరిటీ బెనిఫిట్ ఇస్తారు. అదే విధంగా నెక్స్ట్ 10 years ఎప్పుడైతే కస్టమర్ కి పర్మనెంట్ డిజబిలిటీ వచ్చిందో అండ్ అంగవైకల్యం వచ్చిందో అక్కడి నుంచి ఇంకొక 10 సంవత్సరాలు నెల నెల, అంటే నెల నెల 10 లక్షలు బై 120 ఎంత వేస్తే ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ని 10 lakhs బై 120 వేస్తే ఎంత వస్తుందో అంత మరి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ జీవన లక్ష పాలసీలో ఇన్ని పాలసీలు ఉన్నాయి. ఏ లక్ష్యంతో అయితే మీరు పాలసీ తీసుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని మీరున్నప్పుడు నెరవేర్చొచ్చు, కస్టమర్ ఉన్నప్పుడు నెరవేర్చొచ్చు, కస్టమర్ లేనప్పుడు కూడా ఎల్ఐసి ఆ బాధ్యత తీసుకొని, మీరు లేకపోయినా మేమున్నాం అనే బాధ్యత తీసుకొని పిల్లల యొక్క వాళ్ళ యొక్క మ్యారేజ్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క చదువులు కానివ్వండి, వీటన్నిటిని కూడా మరి కవర్ చేయడం జరుగుతుంది. ఎల్ఐసిలో అత్యుత్తమ పాలసీ రిస్క్ కవరేజ్ కొరకు, ఫ్యామిలీ రిస్క్ కవరేజ్ కొరకు, ఫ్యామిలీ యొక్క బాగోగుల కొరకు అత్యుత్తమైన పాలసీ ఏమైనా ఉందంటే అది జీవన